ఏపీలో ఈసారి ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి తాజాగా 50 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో చంద్రబాబు కేబినెట్ మంత్రుల్లో కొందరు దూసుకుపోతుండగా మరికొందరు పేలవ పనితీరుతో వెనకబడుతున్నారు. అలాగే ఇంకొందరు తమ శాఖలపై పట్టు పెంచుకుంటుండగా చాలా మంది తమ శాఖలపై సమీక్షలు కూడా నిర్వహించలేకపోతున్నారు. టోటల్ గా చూస్తే కేబినెట్ లో చాలా మంది మంత్రుల కంటే సీఎం చంద్రబాబే దూకుడుగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓసారి కేబినెట్ మంత్రుల పనితీరు ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఈసారి భిన్నంగా కనిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు అంటే గంటల తరబడి సమీక్షలు, ప్రసంగాలు, అధికారులకు చుక్కలు చూపిస్తారనే పేరు ఉండేది. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు కీలకమైన అంశాలు మినహా మిగిలిన అంశాలపై మంత్రులకు స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం కల్పించారు. 2 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఎన్డీఏ సర్కార్ మెడలు వంచి అమరావతికి 15,000 కోట్ల నిధులు, పోలవరం పూర్తికి సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి పలు హామీలపై ప్రకటనలు చేయించగలిగారు. రాష్ట్రంలో పాలన విషయానికొస్తే మాటల కంటే చేతలకే చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. కేబినెట్ లో చంద్రబాబు తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్న మంత్రి ఆయన తనయుడు నారా లోకేష్. కీలకమైన విద్యాశాఖ తీసుకున్న లోకేష్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో సంక్షేమ పథకాలకు పార్టీ అధినేతల పేర్లు పెట్టే సంస్కృతికి తెరదించి సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ వంటి మహనీయుల పేర్లు పెట్టించారు. ప్రతి పోటీ పరీక్ష ఫలితాలకు ప్రెస్ మీట్లు పెట్టడం మాని ఆన్లైన్లోనే ఫలితాలు విడుదల చేసేశారు. తనకు ఎలాంటి ప్రత్యేక వసతులు వద్దని నిర్మోహమాటంగా చెప్పేసి తన శాఖపై ముద్ర వేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ లోకేష్ ను కలిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న భరోసాను ప్రజల్లో కల్పించారు. కడుపు నింపుకోవడానికి గల్ఫ్ వెళ్లి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిని తిరిగి స్వదేశానికి రప్పించడంలో లోకేష్ చూపిన చొరవ ప్రశంసలను అందుకునేలా చేసింది. ఇక తన దృష్టికి వచ్చిన ఫిజికల్ ఛాలెంజ్డ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించి మానవత్వం చాటుకుని ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించుకున్నారు. ఇక చంద్రబాబు, లోకేష్ తర్వాత మంత్రివర్గంలో చెప్పుకోవాల్సిన వీఐపీ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ 50 రోజుల్లో పవన్ నిర్ణయాల కంటే తన శాఖపై పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన శాఖకు సంబంధించిన సమస్యలతో పాటు ఇతర అంశాలపై ఫిర్యాదులు తీసుకొని వాటిని వేగంగా పరిష్కరిస్తున్నారు. తన శాఖ వరకు అంతర్గత సమీక్షలు మాత్రం పక్కాగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు అభివృద్ధిని శాశ్వతం చేసే నిర్ణయాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కృష్ణతేజ లాంటి సమర్థులైన అధికారులను రప్పించుకొని తనదైన మార్క్ పాలనకు శ్రీకారం చుడుతున్నారు. ఇక పవన్ తర్వాత మరో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తన శాఖలో అక్రమాలు వెలికితీసే పనిలో బిజీగా ఉన్నారు. మనోహర్ మంత్రిగా సంచలనాత్మక నిర్ణయాలతో పని మొదలుపెట్టారు. కీలకమైన పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాల లోగొట్టును బయటకు తీసిన నాదెండ్ల పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశంలో కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అండ్ కో ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. దీంతో ఇప్పుడు నాదెండ్ల పేరు వింటేనే సివిల్ సప్లైస్ శాఖలో పనిచేస్తున్న చాలా మంది అధికారులకు చెమటలు పట్టేలా చేస్తుంది. ఇక మిగతా కేబినెట్ మంత్రుల విషయానికొస్తే మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమీక్షలతో బిజీగా ఉన్నారు. రాజధానిలో పెండింగ్ లో ఉన్న పనులని పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు, పార్థసారథి, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ తమ శాఖల సమీక్షల్లో ముందున్నారు. హోంమంత్రి అనిత అయితే దూకుడుగా వెళ్తూ ప్రత్యర్థి శిబిరానికి సవాల్ విసురుతున్నారు. కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా వాటి ప్రభావం ప్రభుత్వంపై పడకుండా పోలీస్ శాఖను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇతర మంత్రుల్లో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సవిత,
ఫరూక్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి వంటి వారు పర్వాలేదనిపిస్తున్నా తమదైన ముద్ర వేయలేకపోతున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ప్రతి కేబినెట్ భేటీలో మంత్రులకు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని పదే పదే సూచిస్తున్నారు. అయితే ఆర్థికంగా పూర్తి ప్రతికూల పరిస్థితుల్లో పాలనా పగ్గాలు అందుకున్న కూటమి సర్కార్ రాబోయే రోజుల్లో తమకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయనున్నారో అని ప్రజలు ప్రభుత్వం వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.